దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి వారం దినాలు మనందరం కాపాడబడి మరొకసారి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ఇటు విధంగా ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు ఇచ్చారు. గత 150వ కీర్తనలో నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. మనం దేవుణ్ణి ఎక్కడ స్తుతించాలో, ఎందుకు ఆయన స్తుతించాలో, ఆయన ప్రభావం ఎటువంటిదో, ఆయన పరాక్రమ కార్యాలు ఎటువంటివో, ఆ దేవదేవుని ఎలాగ మనం స్తుతించాలో 150వ కీర్తనలో మనం నేర్చుకున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతి వారం ఒక కీర్తన చెప్పిన 150 కీర్తనలు మనం వరుసగా ధ్యానించడానికి దేవుడు కృపనిచ్చారు. ఈ 150 కీర్తనలో మరి రోజు ఒక కీర్తన చెప్పిన వారం మనం ధ్యానిస్తూ వచ్చాం. ఒక్క మాట చెప్పినైనా మన దగ్గర దాచుకుంటే ఎన్ని మాటలు ఉండాలా? 150 మాటలు ఉండాలి. మన దగ్గర ఎన్ని మాటలు ఉండాలా? 150 మాటలు ఉండాలి. 150 మాటలతో మన హృదయం నింపుకుంటే ఆ నోరు అదే మాట్లాడడం మొదలు పెడుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హృదయం దేనితో నిండి ఉంటే నోరు అదే వసిస్తుందట. కాబట్టి 150 మాటలు కనుక, దేవుని మాటలు మన హృదయంలో మనం దాచుకుని ఉంటే కేవలం మనం ఎక్కడ ఏం మాట్లాడవలసి వచ్చినా ఏం మాట్లాడతాం తెలుసా? దేవుని గురించే మాట్లాడే అనుభవం మనకు వస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని మాటలు ఉన్నాయని నేను అడగను, కానీ ఆ వాక్యం మనం తప్పకుండా హృదయంలో దాచుకోవాలి. ఎందుకు మనం వాక్యాన్ని దాచుకోవాలా? ఇది జీవవాక్యమని మనం గత వారాల్లో నేర్చుకున్నాం. ఈ జీవవాక్యమును మనం ఏం పట్టుకోవాలా? చేత పట్టుకుంటే జ్యోతుల వలె కనబడతామని మొన్నటి వారం నేర్చుకున్నాం. జ్యోతుల వలె కనబడతాం. ఏ వాక్యం ఇది? జీవవాక్యము. ఈ వాక్యమును మనం తింటే, ఈ వాక్యమును మన హృదయంలో దాచుకుంటే మనం జీవిస్తామంట. వాక్యం అంట మనల్ని బ్రతికిస్తుందట. వాక్యం అంట బాధలో ఏమిస్తుందట? నెమ్మది ఇస్తుందట. నెమ్మది లేదు, సమాధానం లేదు, మనసు కుదురులేనప్పుడు నువ్వు కంగారు పడిపోయి ఏయో పనులు చేయడానికి చూస్తావు, కానీ బైబిల్ తీసుకుని బైబిల్ దగ్గర కూర్చుంటే వాక్యం నీకు నెమ్మదినిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. భక్తుడు చెప్తాడు, నీ వాక్యము నాకు పాదము, నాకు దీపమును, నా త్రోవకు ఏమై ఉంది? ఎలుగై ఉంది. నీ వాక్యము నా బాధలో నాకేమేస్తుంది? నెమ్మది కలిగిస్తుంది. ఇదే నాకు నెమ్మది. కాబట్టి వాక్యము నీకేం కలిగిస్తుందో తెలుసా? నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి తప్పకుండా వాక్యం దగ్గరికి మనం వెళ్ళాలి. వాక్యం దగ్గరికి మనం వెళితే వాక్యం మనకేమిస్తుందో తెలుసా? నెమ్మదినిస్తుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఒకేలా గత కీర్తనలో వారానికి ఒక కీర్తనలో ఒక్క మాట అయినా దాచుకోలేనటువంటి పరిస్థితి అయిపోతే మరొక అవకాశం మళ్ళా మనం మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచి. తప్పకుండా ఈ కీర్తనల మీద మనసు పెట్టండి. ఈ కీర్తన వారంలో ఒక కీర్తనలు ఒక్క మాట దాచుకోవడానికి ప్రయత్నించండి. నువ్వే మాట దాచుకోవాలనుకున్నావో అది ఇంటికి వెళ్ళి పుస్తకం మీద రాసుకోండి. అలాగ వారానికి ఒక మాట రాయండి. రాయగలిగితే మీరు నేర్చుకున్న మాట అది మీ హృదయంలో స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం అంట హృదయం అనే పలక మీద ఏం చేసుకోవాలట? రాచుకోవాలట, దాచుకోవాలట. ఇర్మియా అంటాడు, నీ వాక్యము నాకు దొరికినప్పుడు నేను దాన్ని ఏం చేశాను తెలుసా? భుజించాను అన్నాడు. హెజ్కేలు భక్తుడికి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూపించి దేవుడు అన్నాడట, అది నువ్వు చించుకుని తినన్నాడట. ఆయన వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చించుకుని ఆ కాగితాలన్నీ కూడా ఏం చేశాడట? తినేసాడట. అంటే వాక్యాన్ని ఎక్కడ దాచుకోవాలంటే హృదయం అనేటువంటి పలక మీద రాసుకోవాలా. వాక్యమును హృదయములో మనం దాచుకోగలిగితే ఆ వాక్యం మన బాధలో మనకేమేస్తుందో తెలుసా?
నెమ్మదినిస్తుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనందరం కూడా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళం, యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళం. ఒకప్పుడు లోకములో ఉన్నవాళ్ళం, ఒకప్పుడు దేవుని ఎరగిన వారం, ఒకప్పుడు దేవునితో సహవాసం చేయని వారం, ఒకప్పుడు దేవుడు అంటే మనకు తెలియదు. కానీ ఆయన దేవుడని, రక్షకుడని, ప్రభువని మనం అంగీకరించి మన బాధలో మనకి నెమ్మదిస్తాడని, నిత్య జీవాన్ని మనకి ప్రసాదిస్తాడని ఆయన విశ్వాసం కలిగి ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు మనందరం. ఈరోజు మనం ప్రభుని ఎరిగాం, ప్రభు సన్నిధిలో ఉన్నాం, ప్రభుతో మనం సహవాసం చేస్తున్నాం. ప్రభుని ఎరిగినటువంటి వారిగా, ప్రభుతో సహవాసం చేసేవారుగా, ప్రభుతో మనం నడుస్తున్నటువంటి వారిగా మనకు కొన్ని సంగతులు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ సంగతిలో? ఈ కీర్తన భాగంలోంచి కొన్ని మాటలు నేను చెప్తాను. ఏంటంటే, ప్రభునెరిగిన బిడలుగా, ప్రభుతో సహవాసం చేస్తున్న బిడలుగా, మరి రక్షణ ఉంది సంఘములో చేర్చబడినటువంటి వారిగా మనం ఎలాగ నడవాలో ఈ రోజుకి చాలామందికి అర్థం కావట్లేదు. ఎలాగ భక్తి చేయాలో ఇంకా అర్థం కావట్లేదు. ఎలాగ దేవుని కొరకు నిలబడాలో ఇంకా నిలబడేటువంటి ఆ తత్వాన్ని అలవాటు చేసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉంటున్నారు. కారణం ఏంటి తెలుసా? మనము దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే వచ్చి వారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడ్డామో ఆ రోజు నుంచి మనం ఎవరమో తెలుసా? ప్రత్యేకపరచబడిన వారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు గారు యెరూషలేములో మరి మేడగది దగ్గర వాక్యం చెప్పి ఆ వాక్యాన్ని అంగీకరించిన ఇంచుమించు 3000 మందికి ఒకేసారి బాప్తిసం ఇచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఆ ప్రభుని నమ్ముకున్న వాళ్ళతో ఆయన చెప్పిన మాట, ఇదిగో ముస్కర్లాగు ఈ తరం వారికి మీరేమవ్వండి తెలుసా? వేరై జీవించండి అన్నాడు. అంటే ఏ రోజైతే ప్రభు దగ్గరికి వచ్చామో, ఏ రోజైతే రక్షణ పొందామో, ఏ రోజైతే దేవుడిని అంగీకరించామో, ఏ రోజైతే దేవుణ్ణి కొలుస్తూ ప్రారంభించామో, ఏ రోజైతే దేవుని సన్నిధికి వచ్చామో ఆ రోజు నుంచి మనం ఎవరమో తెలుసా? ప్రత్యేకపరచబడిన వారం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనం వేరు చేయబడిన వారం. లోకములో నుంచి, లోకపు భయంకరమైన క్రియల్లో నుంచి, అక్రపు క్రియల్లో నుంచి, మోసం, అన్యాయ ఆ క్రియలన్నిటిలో నుంచి ఏం చేయబడిన వారమో తెలుసా? ప్రత్యేకపరచుకున్నాడు దేవుడు. ఎందుకంటే పేరు పెట్టి నేను నిన్ను పిలుచుకున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఎవరు సొత్తు అంట? మనం ఎవరు ఎలా పిలుచుకున్నాడు? మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. చాలామంది ఉన్నారు ఊరిలో ఇంకా రక్షణ లేని వాళ్ళు, సంఘానికి రాని వాళ్ళు, దేవుని ఎరగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ లేని భాగ్యము నీకు నాకు ప్రభు ఇచ్చారు. కారణం ఏంటి తెలుసా? పేరు పెట్టి మనల్ని ఏం చేసుకున్నాడంట? పిలుచుకున్నాడు. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మనందరం ఎవరమో తెలుసా? ఆయన సొత్తు అయిన ప్రజలము. ఎవరు మనం? ఎవరి సొత్తు మనం? దేవుని సొత్తు, దేవుని సొంతం. మనం దేవుని పిల్లలుగా, దేవుని బిడలుగా దేవుడు మనల్ని అంగీకరించాడు, చేర్చుకున్నాడు. ఇప్పుడు మనందరం మన సొత్తు మనం కాదు, మనం దేవుని సొత్తు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు ఎలా బ్రతకాలి? మనం దేవుని కొరకు ప్రత్యేకపరచబడేటువంటి వారిగా మనల్ని దేవుడు ప్రత్యేకపరచుకుంటే మనం ఎలా బ్రతకాలా? ప్రత్యేకపరచబడిన వారిగానే ఉండాలా. లోకము అందరి క్రియల్లో మనం ఏమవ్వకూడదంటే పాలు భాగస్తులం కాకూడదు. వాళ్ళ ఆలోచనలో మన పాలు భాగస్తులం కాకూడదు. వాళ్ళు చేసే పనుల్లో మన పాలు భాగస్తులం కాకూడదు. మనం ఎవరమో తెలుసా? ప్రత్యేకపరచబడ్డవారం. ప్రత్యేకంగానే మనం బ్రతకాల, ప్రత్యేకంగానే జీవించాల. చూడండి, మీరు గమనించండి. అయ్యా లోకంలో ఉన్నాం కదండి, మా ఇంటూరు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రభుని ఎరగని వాళ్ళు, అలాగని చెప్పి వాళ్ళకి దూరం ఎలా కాగలను? వాళ్ళు మా బంధువులు, మరి వాళ్ళు చేసే పనులకు నేను చేయవలసి వస్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది, వాళ్ళతో తిరగవలసి వస్తుంది, వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది. మరి నేను ఎలాగ ప్రత్యేకపరిచయంగా ఉండగలనంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. తామరాకు నీటిలోనే ఉంటుంది. తామరాకు ఎక్కడ ఉంటుంది? నీటిలో ఉంటుంది. కానీ నీళ్లు దాని ఒంటి మీదకి ఎంత మాత్రమునో రానివ్వదో, నిలవనివ్వదో. గులకరాలు ఎక్కడుంటాయి? ప్రవాహం వెళ్ళేటువంటి నీటిలో ఉంటాయి. మీరు గులకరాలను తీసుకొచ్చి పైన పగలగొట్టండి, అందులో మాత్రం నీళ్ళు చుక్క ఉండమంటే ఉండదు. ఉండొద్దు అనట్లేదు లోకంలో. నీ బంధువులతో స్నేహం చేయొద్దని చెప్పట్లేదు. కానీ కొన్ని కార్యాల్లో మనం ఎవరమో తెలుసా? ప్రత్యేకపరచబడిన వారం.
వాళ్ళు చేసే పనులు మనం చేయడానికి వెళ్ళలేదు, వాళ్ళు మాట్లాడే మాటలు మనం మాట్లాడడానికి వెళ్ళలేదు, వాళ్ళు నడిచే నడక మనం నడవడానికి వెళ్ళలేదు, వారు వెళ్ళే స్థలాలకు మనం వెళ్ళడానికి వెళ్ళలేదు. మనం ఎవరమో తెలుసా? ప్రత్యేకపరచబడ్డవారు. దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకున్నాడు, దేవుని సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఈరోజు మన కీర్తనలో ఈ ప్రత్యేకపరచబడినటువంటి మనకు దేవుడు చెప్పే 3 సంగతులు ఉన్నాయి. చాలాసార్లు మనం ధ్యానిస్తూ వచ్చాం, కానీ ఈరోజు ఒక కొత్త కోణంలో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ఎవరమో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రత్యేకపరచబడిన వారం. మనం ఎవరో? దేవుని సొత్తు అయినటువంటి ప్రజలం. ఇప్పుడు మన ఆలోచన, మన తలంపు, మన నడక, మన క్రియలు, మన ఉద్దేశాలన్నీ కూడా ఆ అనుకరణ ఎవరో తెలుసా? ప్రభువే అయి ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం ఆయన అనుకరించే నడవాలా, ఆయన మాట ప్రకారంగానే మనం చేయాలా, ఆయన చిత్తానికి అనుగుణంగానే ముందుకు వెళ్ళాలా. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని ప్రత్యేకపరచుకుంటున్నాడు, మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. మనం ఎవరమో తెలుసా? దేవుని పిల్లలం. మీరు చూడండి, యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటాను ఒక మాట ఉంటుంది. చూడండి, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు వారికి అధికారం అనుగ్రహించాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ రోజైతే దేవుడని నువ్వు ఆయన అంగీకరించావో, ఏ రోజైతే దేవుడని నువ్వు నమ్మి విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చావో, ఆ రోజు నుంచి నువ్వు ఎవరవో తెలుసా? దేవుని పిల్లవంట, దేవుని కుమారుడు అంట, దేవుని కుమార్తె అంట. ఇప్పుడు మనం బ్రతికితే, లోకంలో మనం జీవించిన లోకానికి మనం ఎలా కనబడాలా? ఎవరి పిల్లలా కనబడాలా? ఎవరి పిల్లలం మనం? మన రక్షణ పొందాం, ప్రభుని అంగీకరించాం, సంఘములో చేర్చబడ్డాం, రొట్టె విరుచుటలో చెయ్యి ముంచుతున్నాం. మరి మనం ఎవరుగా బ్రతకాలంటే దేవుని పిల్లలుగానే బ్రతకాల. కనుక ఇక్కడ దేవుని పిల్లలుగా బ్రతకలేకపోతుంటే ఈరోజు మరొకసారి దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? ఇదిగో నా ప్రియ సహోదరి, లేక నా ప్రియ సహోదరుడా, నీవు ఇంకను నా చిత్తానికి అనుగుణంగా నువ్వు నడవకుండగా నువ్వు ఎలా నడుస్తున్నావో తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పున. ఎవరు ఆలోచన చెప్పున? నీ ఆలోచన అంతా ఎవరో? నీకు సలహా ఎవరో? నిన్ను నడిపించేది ఎవరో? నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఎవరో అని అంటే దుష్టులంట. దుష్టులంటే ఎవరు? వీళ్ళు దుష్టుడు ఎత్తిపోకుండా ఉండునట్లుగా అంటాడు. అంటే త్రోవ పక్కన పడ్డ విత్తనాలంట దుష్టుడు ఏమవుతాడంట? ఎత్తుకుపోతాడట. దుష్టుడు ఎవరు అని అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి సైతాన్ని దుష్టుడు అన్నాడు దేవుడు. అపవాదిని దుష్టుడిగా ఎంచాడు దేవుడు. కనుక దుష్టుడు మనలో ఉన్నటువంటి ఆ విత్తనాలను, ఆ వాక్యం అనే విత్తనాలు ఎత్తిపోకుండా ఉన్నట్లుగా మనం ఏం పడాలంటే జాగ్రత్త పడాలంటాడు దుష్టుడు. ఇప్పుడు దుష్టులు ఇంకా ఎవరు అని మన లోనికి వెళితే దేవుని ఎరగనటువంటి వాళ్ళందరూ ఎవరంటే దుష్టులనే చెప్పబడతా ఉంది వాక్యం. ఇప్పుడు దేవుని ఎరిగిన మనం ఒక సలహా కావాలంటే మన దగ్గరికి రావాలా? ఒక అన్యుడు సలహా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలనుకున్నాను, ఏం చేస్తే బాగుంటుందని మనం సలహాలు అడగవలసిన అవసరం లేదు. దుష్టులైన వారు, దేవుని ఎరగినటువంటి అన్యులందరూ కూడా దేవుని ఎరిగినటువంటి మన దగ్గరికి వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నాను, ఏం చేస్తే బాగుంటుందని మనల్ని సలహాలు అడగాల. ఎందుకంటే మనం దేవుని ఎరిగిన పిల్లలం, దేవుని కృపలో వర్ధిల్లుతున్న వారం, దేవుని కృపను బట్టి నడిపించబడుతున్న వారం. ఇప్పుడు ఒక సలహా అడగాలంటే ఎవరిని అడగాల? మనల్ని అడగాల. అన్యుడు మనల్ని అడగాల. మన దగ్గర మంచి ఆలోచన ఉంటుందని వాడికి తెలుసు. ఎందుకంటే బైబిల్ జ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం. ఇది మహోన్నతమైనటువంటి విద్య. దేవుడు ఇందులో అనేకమైనటువంటి మంచి జ్ఞానాన్ని పొందుపరచుంచాడు. కాబట్టి బైబిల్తో మనకు అనుబంధం ఉంది కనుక ఒకడికైనా సరే ఒక మంచి సలహా మనం చెప్పగలం. సలహా అడిగితే ఎవరిని అడగాల? సలహా ఎవరిని అడగాల? మనల్ని అడగాల, మనం వాళ్ళని అడగాల? ఏమండి, ఒక అన్యుడు సలహా మనల్ని అడగాల, ఒక అన్యుడిని మనం వెళ్ళి సలహా అడగాల. లోనికి వచ్చి కూర్చోండి మొత్తబోతులా.
మధు లెక్కో కూర్చో అక్కడ 5 దాకా లేచావు చెప్తాను నీ సంగతి. పిల్లల్ని తిరగనివ్వకండి, కూర్చొని పెట్టండి. కొంచెంసేపు వాక్యం మీద మనసు పెడదాం, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు మనల్ని అడగాల సలహా, వాళ్ళని మనం అడగాల. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు చెప్పండి? మీరు ఎవరి సలహాలు బట్టి అడుగుతున్నారు? మీకు సలహా ఎవరివ్వాలా? అన్యుడా? ఇక్కడ చాలా స్పష్టంగా మనకు చెప్పబడే మాట ఏంటి తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పున నడవక. దుష్టుల ఆలోచన ఏంటి, ఎలా ఉంటుంది? దేవుని ఎరగనటువంటి వాడు ఎలాంటి సలహా చెప్తాడు? దేవునికి వ్యతిరేకమైన క్రియలు మన చేత చేయిస్తాడు. పర్వాలేదు, పాస్టర్ గారు అలాగే చెప్తారు, నీకో సంగతి చెప్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేసి వెళ్ళిపోండి అని చెప్పు, ఆ తర్వాత మనం అన్నీ చేసుకోవచ్చు అంటాడు. ఎవడో దుష్టుడు. ఏ సలహా మనం పాటిస్తున్నాం? అయ్యగారు వచ్చి సమయానికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అయ్యగారు అంటారు. మనకు చెప్పే టైం వేరు, వాళ్ళ ముహూర్తం టైం వేరు. అంటే మనం అలా పక్క తప్పుకుంటే అప్పుడు వాళ్ళ కార్యక్రమం చేసుకుంటారంట. ఏ ఆలోచన ఇది? దుష్టుల ఆలోచన అలాగుంటుంది. దేవుని ఎరిగిన పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, దేవుని ఎరిగిన సహోదరు దగ్గరికి వెళ్ళి, దేవుని ఎరిగిన సహోదరుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఎలా చేయాలనుకున్నాను, ఎలా చేస్తే బాగుంటుందని అడుగు. ఏం చెప్తాడు? మన దేవుని ఎరిగిన పిల్లలు మనం ప్రార్థనాపూర్వకంగా చేసుకోవాలి. అయ్యగారిని పిల్లలు ప్రార్థన చేస్తారు, మనందరం వస్తాం ప్రార్థన చేద్దాం, అంతే తప్ప ఇలా చేయకూడదని చెప్తాడు దేవుని ఎరిగినోడు. అది అన్యుడి దగ్గరికి వెళితే ఏం పర్వాలేదురా పాస్టర్ గారు అలాగంటారు, ఆ ప్రార్థన చేసి వెళ్ళిపోమనం. తర్వాత మా చెల్లి చేస్తుందంటే మా చెల్లి పేరుని వచ్చిందని చెప్పు, మా బామ్మర్ది పేరు ఏంటి ఈడిల్లంట, ఆడ బామ్మర్ది పేరుని వచ్చిందంట. మా చిన్నాన్నగారు అల్లుడు పెదపూడి, ఆడి పేరుని వచ్చింది, నా పేరుని వచ్చిందండి బావగారు మీ ఇల్లు అన్నాడు. ఏంటి నీ పేరుని రావటం ఏంటిరా బాబు, కట్టుకునేది మా చిన్నాన్నోళ్ళు ఇల్లు కట్టుకుంటే నీ పేరుని రావటం ఏంటి ముహూర్తం, ఇది ఎక్కడ? ఆడి పేరుని వచ్చిందంటే ఆడు లింగి కొని తెచ్చుకున్నాడు, టవల్ కొని తెచ్చుకున్నాడు, ఆడు పెద్ద టవల్ వేసుకుని వచ్చేసాడు హిందువుడు. బావగారు నా పేరుని వచ్చిందండి, మీ చెల్లి పేరు నా పేరుని వచ్చిందండి. ఓకే బాబు, మీ పేరుని వస్తే మంచిదే, కానీ ఇది ఈ చేయటం వరకే, తర్వాత మాత్రం మీకు ఇక్కడ పని లేదు, అది మాత్రం తెలుసుకున్నాను నేను. అంతేగాని ఇవాళ మట్టుకండి అంటున్నాడు మళ్ళీ. అప్పుడు ఇవాళ మట్టుకి అండి ఎంత దౌర్భాగ్యం అండి, ఎవరి పేరుని రావటం ఏంటండి? అంటే దేవుని ఎరిగిన పిల్లలు ఎవరు ఆలోచన? జాగ్రత్త సుమా. ఈరోజు మనం ఎరగవలసిన ఆలోచన, మనం తెలుసుకోవలసిన ఆలోచన, దేవుని సముఖమందు దేవుని దగ్గరే మనం ఆలోచన చేయాలి. నిజమే కదా? ఇశ్రాయేలు ప్రజలకు గొడవ వచ్చింది, ఫిలిష్తీయులు వీళ్ళ గొడవ పడుతున్నారు. రోజు ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ని తరుము కొడేస్తున్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు, అపజయం వచ్చేస్తుంది. ఇప్పుడు ఫిలిష్తీయుల మీద విజయం కొరకు ఇశ్రాయేలు ప్రజలందరూ ఒకరోజు సమూయేలు దగ్గరికి వచ్చారు. అపజయం వచ్చేస్తుంది, మాకు యుద్ధానికి వెళ్తున్న విజయం రావట్లేదు, అసలు ఏం చేయమంటారు, అసలు ఏంటి సంగతి అని వాళ్ళు మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం మీరు చూస్తే, సమూయేలు అంటే ప్రవక్త దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం చేయమంటారు అయ్యా, మాకు ఫిలిష్తీయుల ద్వారా అపజయం వచ్చేస్తుంది, యుద్ధంలో మేము గెలవలేకపోతున్నాం, ఎప్పుడు చూసిన వాడు పోతున్నాం, ఎందుకు ఇలా జరుగుతుంది, దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి అని. ఇప్పుడు సమూయేలు ప్రవక్త దగ్గరకు ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చారు. అప్పుడు పెద్దలందరూ వస్తే వాళ్ళందరినీ అన్నాడట, మీరందరూ మీతో ఉన్న కొందరు అందరూ కలిసి ఎక్కడికి రండి, రేపు మిస్పాకు కూడు రండి అన్నాడట. రండి, వస్తే అక్కడ మన అందరం కలిసి ఏం చేద్దాం, యెహోవా సన్నిధిని ప్రార్థన చేద్దామని చెప్పాడట. అదే ఒక దుష్టుడి దగ్గరికి వెళ్ళి, సైన్యం మేము గెలవలేకపోతున్నాం అంటే, అలాంటప్పుడు ఇదిగో నేను 10 మందిని సైనికులను ఇస్తాను, చాలా యుద్ధ సూర్యులలో వాళ్ళని తీసుకుని యుద్ధానికి వెళ్ళండి, కంపల్సరీగా యుద్ధంలో మనమే నెగ్గేతాం అంటాడు. కానీ దేవుని ఎరిగినటువంటి ప్రవక్త వాళ్ళందరిని ఎక్కడికి తీసుకొచ్చాడు తెలుసా? మందిరానికి తీసుకొచ్చాడు. మందిరానికి వచ్చారు, అందరూ ఏం చేయటం ప్రారంభించారట. వాళ్ళందరంట మిస్పాకు వచ్చి ఈసారా కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని ఏం చేశారట, కుమ్మరించి
ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని ప్రార్థన చేయటం ప్రారంభించానండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నీళ్లు కుమ్మరించినట్లుగా, అంటే మన భాషలో నీళ్ళు అలకబోసినట్లుగా, బిందులో నీళ్ళు అలకబోయటం సులువు మనకి, అలా దిగబోసేస్తాం ఒకసారిగా. అలాగంట వాళ్ళ హృదయాలనంట దేవుని సన్నిధిలో ఏం చేశారట, కుమ్మరించారట. కుమ్మరించి ఆ దినం ఉపవాసం ఉండి, అయ్యో మేము పాపాత్ములము, ఇదిగో నీ మాటను మీరిన వారము, నీ మాటను తప్పిపోయిన వారము, అయ్యా మమ్మల్ని క్షమించి ఈ యుద్ధాల్లో మాకు విజయాన్నిచ్చి మాకు జయాన్నిచ్చి మమ్మల్ని నడిపించు తండ్రి అని ఆ రోజు వాళ్ళందరూ ఏక మనసుతో యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంట ఆనాడు మొదలుకొని తర్వాత నుంచి అంట వాళ్ళకి ఫిలిష్తీయుల మీద గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పిన ఏమవ్వకూడదు, మనం నడవకూడదు. మన ఆలోచన అంతా వేరు, మన తలంపులన్నీ వేరు, మన మాటలన్నీ వేరు, మన క్రియలన్నీ వేరు, మన పనులన్నీ వేరే. వేరుగానే ఉండాలన్నీ, వేరుగానే ఉండాలి. మనం కేవలం దైవ చిత్త ప్రకారంగానే, దేవుని చిత్త ప్రకారంగానే మనం ముందుకు వెళ్ళాలి తప్ప లోకపు ఆశలు, లోకపు క్రియలు, లోకపు మనుషుల యొక్క పనులు మనం ఎట్టి పరిస్థితిలో వాటిని మనం అవలంబించకూడదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ఒక గృహం కట్టుకోవాలనుకున్నాం, ప్రభువా నీ చిత్తం ఏంటని ప్రభు సందులో మనం ప్రార్థన చేయటం. ఓకే, దేవుడి చిత్తమైంది, నీ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం, ఒక ఇల్లు కట్టుకోవడానికి అన్ని అనుకూలం దేవుడు ఇచ్చాడు అనుకుందాం. వెంటనే మనం చేయవలసింది ప్రార్థన పూర్వకంగా మనం ఆ కార్యాన్ని చేయాలి. మనం చేసేది ఒకటే, అందులో కేవలం ఒక ఇటుక పెట్టి తైలం ప్రార్థన చేసి పోస్తాం. అదే దైవికంగా మనం చేయవలసిన పని. భక్తులు బైబిల్లో అలాగే చేసి వాళ్ళు మందిరాలు నిర్మించారు, కట్టడాలు కట్టుకున్నారు. కానీ తైలం పోతేనే ఏమైపోతుంది, నవధాన్యాలు పోతే ఏమవుతుంది, కొంచెం పాలు కలిపేస్తే ఏమవుతుంది, చెడ్డేముంది అందులో, కుంకం వేయట్లేదు, పసుపు వేయట్లేదు కదా అంటాడు ఆవిడ. అంతే, ఆల్రెడీ పొట్లం తెచ్చి ఉండతాడు ఇంట్లో, అది అట్టుకొచ్చేసి గవ్వ వేసేసి మనం ఎలాగొచ్చిన వెంటనే మేతిరేసేస్తామండి. జాగ్రత్త సుమా. దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమైపోతుంది తెలుసా, ఆగిపోద్ది. తర్వాత ఎందుకు ఇల్లు ఆగిపోతుంది అంటే నువ్వు కొట్టిన కొబ్బరికాయల వల్ల, నువ్వు వేసిన నవధాన్యాల వల్ల దేవుని సన్నిధి అక్కడ ఏమవుతుందో తెలుసా, తొలుగుద్ది. తర్వాత నువ్వు అది ఎన్ని తిప్పలు పడాలో మళ్ళా వెళ్ళి సేవకులుగా మళ్ళీ వెళ్ళి కట్టలేకపోతున్నావు, అవ్వట్లేదు, ఎందుకు పని చేయలేకపోతున్నావు అంటే మళ్ళీ ఇంటి చుట్లా తిరిగి నీళ్ళు జల్లి ప్రార్థన చేసి మళ్ళీ మేమే క్షమించిన ఆయనని అడిగి రావాల్సి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు కట్టుకుంటారు. కనుక దయచేసి దుష్టుల ఆలోచన చెప్పిన ఏం చేద్దాం, మీరు నడవద్దు. మొన్న ఒక ఇంటికి పునాదిరాయి వేయడానికి వెళ్తే మేస్త్రి అంటాడు, మీరేం చేయొద్దండి, మీరు ప్రార్థన చేసుకు తప్పుకోండి, నేను చేసుకుంటాను, కొబ్బరికాయ కొట్టుకుంటాడు అంటాడు. ఆడేసుకుంటాడంటే మన ఇల్లుకి ఆడేసుకోవటం అంటే ఆయన ఏం చేస్తున్నారు. కనుక ఆలోచన చేయండి. దుష్టుల ఆలోచన చెప్పిన ఏం చేయొద్దు, నడవద్దు. దుష్టుల ఆలోచన చెప్పిన మీరు నడవద్దు. మరి ఏం చేయాలా, దుష్టుల ఆలోచన చెప్పిన ఏం చేయకూడదట, నడవకూడదట. యోబు గ్రంథం 21 అధ్యాయం 16 వచనం. త్వరగా నేను కొన్ని వచనాలు మీకు తెలియజేస్తాను, జాగ్రత్త మనసు పెట్టండి. వారి క్షేమము వారి చేతిలో లేదు. చూడండి, ఎవరి క్షేమం వాళ్ళ చేతుల్లో లేదో. కనుక ఎవరో ఏదో చెప్తే ఆ ప్రకారంగా మనం చేసి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం ఏం చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. వాళ్ళు చెప్పినట్టుగా మీరేం చేయొద్దు, నడవద్దు. సామెతల గ్రంథం 4 అధ్యాయం 14-15 వచనాలు చూడండి. భక్తిహీనుల త్రోవను నువ్వేం చేయొద్దు, చేరకు. దుష్టుల మార్గమును ఏం చేయొద్దు, నడవద్దు. దాని యందు ప్రవేశించక తప్పించుకొని తిరుగు. దాని నుండి
తొలగి సాగిపో. అందులో వాడు ఏదో చెప్తే ఆ మార్గంలో పోకూడదట. మనం దుష్టుల మార్గమును ఏం చేయకూడదట, నడవకూడదట. ఆ మార్గాన్ని తప్పించుకుని తిరగాలట. ఎందుకో తెలుసా? మనం ప్రత్యేకపరచబడ్డ వారం, అంతేకాదు మనం దేవుని సొత్తైన ప్రజలం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి దుష్టుల మార్గమును ఏం చేయొద్దు, నడవద్దు. దుష్టుల ఆలోచన చెప్పిన అసలే నడవద్దు. ఎవరి క్షేమము వాళ్ళ చేతిలో మాత్రం లేదు. సమస్తమును ఆధారభూతుడు, సమస్తము చేయగలవాడు ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడ మాత్రమే. కాబట్టి దుష్టుల ఆలోచన చెప్పున ఏం చేయొద్దు. మన ఆలోచనకర్త ఎవరండి? మన ఆలోచనకర్త ఎవరు? మన ఆలోచనకర్త దేవుడే. నువ్వేది చేయాలనుకుంటున్నావో ముందు ప్రభు దగ్గర పెట్టు, ప్రార్థన చేయి. ప్రభువా, ఇదిగో ఈ పని చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఇలా వెళ్ళాలనుకుంటున్నాను, ఇలాగెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను, అసలు నీ చిత్తమేంటని దేవుని దగ్గర పెట్టండి. మన ఆలోచనకర్త ఎవరో తెలుసా? దేవుడే. ఏ దుష్టుల ఆలోచన వినొద్దు. దుష్ట ఆలోచన మంచి నడవడికనంట, దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికని ఏం చేస్తుందంట, పాడు చేస్తుందట. అందుకే అంటారు 6 నెలలు ఆడితో సహవాసం చేస్తే ఈడు ఆడైపోతాడట. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందట, పాడు చేస్తుంది. దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికని పాడు చేస్తుంది. ఒక తాగుబోతుడు నువ్వు తిరగటం మొదలెట్టావనుకో, ఆడు మానేస్తాడు. తర్వాత ఆడికంటే రెట్టింపు తాగుబోతు అయిపోతావు నువ్వు. ఇలా ఆడు కూడా తిరిగి ఈడిపోడైపోడేంటి, ఆడు బాగానే ఉన్నాడు అంటారు. తర్వాత ఒక పేకాట ఆడవాడితో స్నేహం చేసావనుకోండి, ఆడు చిన్నాట ఆడతాడు, నువ్వు పెద్ద ఆటకి వెళ్ళిపోతావు. ఆ తర్వాత బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. చాలామంది జీవితాలు సాంగత్యాలు ఏమైపోతున్నాయి? దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది. ఎవరితో నీ సాంగత్యం, ఎవరితో నీ స్నేహం? ఆలోచన చేయి. ఒక మంచివాడితో నువ్వు స్నేహం చేస్తే నీ బ్రతుకు మంచిదవుద్ది, నువ్వు ధన్యుడవుతావు. అందుకే చదువుకున్న పిల్లలు ఎప్పుడు కూడా బాగా మనకంటే ఎవడు బాగా చదువుతాడో వాడితో స్నేహం చేయాలి. కానీ మన పిల్లలు ఎవరితో చేస్తారు తెలుసా? వీడికి 10 మార్కులు వస్తే ఆడికి 0 మార్కులు వస్తా చూడండి, ఆడితోటి వీడికి స్నేహం చేస్తాడు. ఈ 10 మార్కులు కూడా రానివాడు ఆఖరికి వచ్చాడికి ఆడికి 1 వస్తుంది, వీడికి 0 వస్తుంది. ఈ సాంగత్యాలు మన పిల్లలు అవలంబిస్తారు. అందుకని దుష్ట సాంగత్యము ఏం చేస్తుంది, మంచి నడవడికని పాడు చేస్తుంది. కాబట్టి దుష్టునితో నువ్వేం చేద్దాం, వాడు ఆలోచన చెప్పు, నువ్వేం చేద్దాం, ఏం చేయకూడదు, నడవకూడదు. మన ఆలోచనకర్త ఎవరో తెలుసా? దేవుడే. ఆయనిచ్చే ఆలోచన, ఆయనిచ్చే తెలివి, ఆయనిచ్చే సమయస్ఫూర్తి ఇంకెవరి దగ్గర దొరకదో. ఆయన మంచి ఆలోచన ఇచ్చి మనల్ని ఏం చేస్తాడంట, నడిపించే దేవుడట. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 29 అధ్యాయం అనుకుంటాను. ఆ 28 అధ్యాయం 29 వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందరు. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచన, ఒక మంచి ఆలోచన, ఒక మంచి ఐడియా ఎవరిస్తారు తెలుసా? దేవుడిస్తాడు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలా. సలహాకు దేవుని దగ్గరికి వెళ్ళాలి, దుష్టుడి దగ్గరికి కాదు. దేవుని ఎరిగిన పిల్ల దగ్గరికి వెళ్ళాలా, దేవుని ఎరిగిన పిల్లోడితో సహవాసం చేయాలా. అక్కడ మంచి ఆలోచన మనకు దొరుకుద్ది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మొట్టమొదటిగా దుష్టుల ఆలోచన చెప్పున ఏం చేయొద్దు, నడవద్దు. ఒకవేళ నడుస్తున్నావేమో, నీ సలహా అన్యులేమో, నీ సలహా దేవుని ఎరగని ప్రజల దగ్గర సలహాలు తీసుకుని నడుస్తున్నావేమో. కాబట్టి దుష్ట సాంగత్యం మంచిది కాదు, ఆ స్నేహం మంచిది కాదు. దయచేసి అలాగూ నీవు నడవద్దు. రెండవది, పాపుల మార్గమున ఏం చేయక, నిలువక. ఎక్కడ నిలవకూడదు? పాపుల మార్గాన్ని నిలవకూడదు. ఎందుకంటే ఒకప్పుడు పాపులం మనం, ఒకప్పుడు వ్యభిచారులం మనం, ఒకప్పుడు దొంగలం మనం, ఒకప్పుడు మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసిన వాళ్ళం. అవన్నిటిలో నుంచి ప్రభు మనల్ని ఏం చేసుకున్నాడో పిలుచుకున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉండకూడదు మనం? మన సాంగత్యం ఎవరితో చేయకూడదు? పాపులతో.
పాపుల మార్గమున నిలవకూడదు. పాపుల మార్గాన్ని ఏం చేయకూడదు? నిలవకూడదట. మరి ఎక్కడ నిలుస్తున్నావు? ఒకవేళ నువ్వు పాపం చేయకపోయినా ఆ పాపి ఇంటిగా నువ్వు నిలబడితే నువ్వేం చేసినట్టు? ఆడితో స్నేహం చేస్తే నువ్వేం చేసినట్టు? అందుకని ఆలోచన చేసుకోండి. పాపుల మార్గాన్ని ఏం చేయకూడదు? నిలవకూడదట. 17వ కీర్తన ఒక్క మాట చూడండి. 17వ కీర్తన 4వ వచనం. నన్ను నేను కాపాడుకున్నాను. ఎలాగా? పాపుల మార్గాన్ని నిలబడితే కాపాడబడలేం. ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, నీ నోటి మాటను బట్టి నన్ను నేను ఏం చేసుకున్నాను? కాపాడుకొని ఉన్నాను. 119వ కీర్తన 104వ వచనం. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను. ఏ మార్గాలు? తప్పు మార్గములన్నీ నాకేమైపోయాయి? అసహ్యమయ్యాయి. ఎందువల్ల? నీ ఉపదేశం వల్ల. నీ ఉపదేశం నన్ను ఏం చేస్తుంది? తప్పు మార్గములో నుంచి సరైన మార్గములో అది నడిపిస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. పాపులు మనల్ని ఏం చేస్తారట? ప్రేరేపిస్తారు. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటకే పొంచియుందము, నిర్దోషి అయిన ఒక్కరిని పట్టుకొనుటకై దాగియుందము, పాతాళము వారిని జీవముతోనే మృంగివేయదము. చూడండి, పాపులు ఏం చేస్తారట? ఒరే రారా బాబు ఇలా చేద్దామని అంటే ప్రేరేపిస్తారట. పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వేం చేయొద్దు? ఒప్పకు. నువ్వేం చేయక్కర్లేదు, బయట నుంచి చాలు అన్నాడు అనుకోండి, మనం నుంచి ఉంటే ముందు మనమే దొరుకుతాం. కోడి పందెం చూడాలనుకునేవాడు నేను చాలాసార్లు, కానీ పోలీసు వాళ్ళు భయం వేసి ఎప్పుడు వెళ్ళేవాను కాదు. మొన్న సంవత్సరం పోతవారని నెట్టారు. పెద్ద జనాలు కట్టుకున్నారు ఏంటని చెప్పి బండాగాను. అక్కడికి వెళ్ళి ఓ పందెం చూశాను. చూడనెత్తలేదు మనల్ని ఎవరో పుంజులోళ్ళు. లోన వాళ్ళే వెళ్ళిపోయి వాళ్ళే పుంజులట్టుకుని అడావిడి చేస్తున్నారు, కానీ బయటకు కనబట్టలేదు. ఓరు బాబు ఎందుకు వచ్చిందిలే, ఈ టైంలో అక్కడ వచ్చాడు అనుకో, పాస్టర్ గారు కోడి పందాల కాడ దొరికిన పాస్టర్ గారు అంటారు, పొట్టే పేపర్ వేస్తారు. మనం ఈ పనికి మనం ఎందుకు చూడడం అని చెప్పి మళ్ళీ వెంటనే నేను బండి తీసుకుని వచ్చేసాను. ఎందుకని? మనకు అది తగదు. మనల్ని ఏం చేస్తారో ముందు మనల్నే చూపిస్తారు లోకం. పాస్టర్ గారు కూడా వచ్చారు రోయ్, మనం వెళ్ళినా పర్లేదు అనుకుంటాడు, ఈ కోడి పుంజినట్టుకు వెళ్ళినాడు. ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకున్నాను, నాయలో వెళ్ళి చూసేసి వచ్చేసాను నేను. అంటే ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాళ్ళ త్రోవల్లో మనం ఏం చేయకూడదు? నడవకూడదు. ఒక ప్రత్యేక పరచబడిన వారిగానే మనం ఉండాలట. పాపులు ఏం చేస్తారు? మనల్ని ప్రేరేపిస్తారు. ఉపాధి హామీ పని మొట్టమొదటికి వచ్చింది. మా చర్చిలో కుర్రాళ్ళు అందరూ ఉపాధి హామీలు ఉన్నారు, నా పేరు కూడా ఉంది. నాకు జాబ్ కార్డు ఉంది, నేను రాయించుకున్నాను ఫస్ట్లో. వీళ్ళు అన్నారు, అయ్యగారు మీరు ఏం చేయొద్దు, మీ పని మా పని మేమే చేస్తాం, మీ పని మా పని మేమే చేస్తాం, మీరు వచ్చి కూర్చోండి చాలు, హాజరేసేదాకా ఉండండి అంటే నేను పర్వాలేదు కదా ఏమైందిలే అని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఎన్ని రోజులు వెళ్ళాను? 4 రోజులు వెళ్ళాను. అప్పుడు డబ్బులు తక్కువ, ఫస్ట్లో కూలి తక్కువ కదా, ఇప్పుడు అంటే 300 అయినట్టు ఉంది. అప్పుడు 150 అంత ఇచ్చేవారు. మొత్తం నాకు 600 వచ్చాయి పోస్ట్ ఆఫీస్లో. కానీ నాకు ఇంచుమించు 2000 రూపాయలు అయిపోయింది. ఏంటా అంటే 4 రోజులు పని అయిన కాడి నుంచి 5వ రోజు నుంచి జ్వరం వచ్చేసింది. జ్వరం తగ్గట్లేదు, ఇంజక్షనాలు చేయించుకున్నా.
మందులు బిల్లు వేసుకున్న తగ్గట్లేదు, టెస్టులు చేస్తే ఏమీ లేదంటున్నారు, ఏమి తగ్గట్లేదు. చాలా ఆ డబ్బులన్నీ అయిపోయాయి, ఏమి సరిపోలేదు. అయినా కానీ తగ్గట్లేదు. ఓ రాత్రి అబ్బాయి ఇదేదో మొత్తం ప్రాబ్లం వీడికి, నన్ను ప్రార్థన చేద్దామని మా నాన్నగారు ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళారు ప్రార్థన గదిలో. ఆ మార్తక్క, నేను, అమ్మ, నాన్నగారు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, నిన్ను నా పని కొరకు నేను ఏం చేసుకున్నాను, నియమించుకున్నాను, ఎంపిక చేసుకున్నాను, ఎన్నిక చేసుకున్నాను. కూలి పనికి వెళ్తావా, ఎల్లైతేనే చెయ్యి, ఎలా చేస్తావో అంటున్నాడు దేవుడు. అయ్యి బాబోయ్, నేను తప్పు చేశాను. ఎవరి మాట విన్నాను? నాతో ఉన్నటువంటి కుర్రోళ్ళు, పర్వాలేదండి మీరేం చేయక్కర్లేదు, వచ్చి కూర్చోండి చాలంటే వాళ్ళ మాటలకు నేను బానిసయ్యాను, వాళ్ళ మాటలకు నేను ప్రేరణ తెచ్చుకున్నాను. పర్లేదు కదా అని వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు. కానీ తర్వాత ఇబ్బంది ఎవడ పడవలసి వచ్చింది, నేను పడ్డాను. నాడు మొదలుకొని నేడు ఎప్పుడు మళ్ళా పనికంటే నేను వెళ్ళలేదు. ఆ రోజు ప్రభుతో, ప్రభా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, ఇక నేను ఎప్పుడు ఆ పని చెయ్యను, ఆ పనికి ఏ పనికి నేను వెళ్ళను, నీ పనే తప్పని ఆ రోజు మరలా ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకున్నాను. ఆ మరుసటి రోజు నుంచి నాకు జ్వరం లేదు, నాకు బలహీనత లేదు, దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా, సేవకునిగా నేను ప్రేరేపించబడితేనే పనికి వెళ్ళాను. పర్వాలేదండి అంటే కుర్రోళ్ళు, మరి మీరు ఎవరి చేత ప్రేరేపించబడుతున్నారు చూడండి. పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నారేమో, ఆ పాపుల మాటలకు నువ్వు లోనైపోతున్నావేమో, నీ విశ్వాసాన్ని పాడు చేసుకున్నావేమో, ఇదిగో నీకు ఆశ చూపుతున్నారేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త, ఏమైపోతాం. నేను చిన్నప్పుడు అమలాపురం వెళ్తే ఆ ఈదులో బద్దాట ఆడుతున్నారు. బద్దాట మాట ఏంటి అలా చూశాను కానీ చెప్పు, చాలా సులువు ఇది. ఈ బద్దీలు ఇలా మడతెట్టి ఎడతారన్నమాట, అందులో ఇనుపులు ఎట్టాలి మనం. ఈ బద్దీలో లాగినప్పుడు లాగుతాడు మళ్ళాడు, అప్పుడు ఇనుపులకు బద్ది తలుక్కోవాలి. తలుక్కుంటేనే మనకు కాసిన డబ్బులు వస్తాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. నేను అలా నుంచుని చూస్తున్నాను, మేము కుర్రోళ్ళు చాలామంది ఎందుకో పని మీద వెళ్ళాము, అక్కడ నుంచుంటే బద్దాట ఆడుతున్నాడు గేమ్, చాలామంది డబ్బులు కాస్తున్నారు. నేను అలా చూసి ఇది ఎంత పని, చాలా సింపుల్ కదా అని ఆ పుల్ల నేను కాస్తానని తీసుకున్నాను. ఇలా కూర్చోాలన్నమాట, బద్ది దీనికి తలుక్కోవాలి. ఆడెట్టిన మడతల్లో మనకి కరెక్ట్గా మన పుల్ల అందులోకి వెళ్ళింది అనుకుంటాం. నా దగ్గర ఉన్నాయి 300. 300 కాసేసిన ఒకసారి 600 వస్తాయని. ఇలా అలా దడికిన పుల్లకి తలుక్కోలేదు. అమలాపురం నుంచి రావాలా, జోబులు ఇలాగ ఎదుక్కున్నాను, నేను ఏం చేయాలి అర్థమవుతుంది. ఇప్పుడు ఆలోచన చేయండి. చాలామంది మనకి ఏం చూపుతారు తెలుసా, ఆశ చూపుతారు. ఆశ చూపగానే ఏమైపోతాం, పాపులు మనల్ని ఏం చేస్తారట, ప్రేరేపిస్తారట. మనం ఏమవ్వకూడదు, అలాంటి వాటికి మనం ఒప్పకూడదు. నిండు ప్రాణాన్ని తీద్దాం, మంచోని చంపేద్దాం, రారాబావని కేకేసినప్పుడు మనం వెళ్ళకూడదట. పాపులు మనల్ని ఇంకా కిందకి వెళ్తే మన అందరికి సంచి ఒకటే ఉంటుంది. మనం దొంగతనం చేసిన డబ్బులు అందరూ ఒక దాంట్లో వేసుకుందాం, ఆ కారణం మనం అందరం పంచుకుందాం, మనకి ఎంత వస్తుంది కాబట్టి నాతోటి రాని. ఇంకా కింద వచ్చిన వాళ్ళకి వెళ్తే అవన్నీ రాయబడతాయి. కాబట్టి ఆశ చూపి మోసం చేసే వాళ్ళతో దయచేసి ఏం చేయొద్దు, పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వేం చేయొద్దు తెలుసా, ఒప్పొద్దు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేయాలండి? తర్వాత మూడో విషయం చూద్దాం. అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. ఎక్కడ? అపహాసకులు ఎవరంట? అపహాసకులు అంటే ఎవరో తెలుసా? వాళ్ళు ప్రత్యేకపరచబడిన వారు ఏం కాదు, కానీ మనలోనే ఉంటారు కొంతమంది. ప్రతి దానికి ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. ఒక మంచి పని చేసుకున్నాడు అనుకోండి, వాడికి ఆడిని ఏళన చేస్తూ ఉంటారు, ఎట్టకారం చేస్తూ ఉంటారు. అపహాసకులు, అపహాసకులు. కనుక అపహాసకులు కూర్చుండు చోట మనం ఏం చేయకూడదు, కూర్చోకూడదు. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకూడదట. సామెతల గ్రంథం 1వ అధ్యాయము
22వ వచనం అనుకుంటాను, చూడండి. 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారుగా ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము లేని వారులారా, ఎన్నాళ్ళు మీరు జ్ఞానము లేని వారుగా ఉంటారో. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు. ఏం చేస్తారు? ఆనందిస్తారు. అపహాసం చేసేసి, ఏళన చేసేసి వాళ్ళు పెద్ద డప్పాలు కూడా వేసుకుంటారు. భలేగానే అమ్మవారిని పరిచేసాం, వాడిని భలేగా చిన్నగా మాట్లాడేసాం అని అనుకుంటారు. ఎవరిల్లో? అపహాసకులు. గనుక ఒకసారి వాడితో మాట్లాడినప్పుడు వాళ్ళలో మనసులో మాటలు తెలిసిపోతే మనకు ఆడితోటి ఏం చేయకూడదు, మనం స్నేహం చేయకూడదు, దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. 3వ అధ్యాయం 34వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం. అపహాసకులను ఆయన అపహాసించును, దీనుల ఎడల ఏం చూపుతాడంట? ఆయన దయ చూపునంట. 14వ అధ్యాయము 4వ వచనం చూడండి. సామెత గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. పదహారు వచ్చును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. బుద్ధిహీనుడు అంటే ఏమవుతాడు? ఎర్రవీగి ఆ బుద్ధిహీనతలో పడతాడు. నేను కొత్తపేట వెళ్ళి వస్తున్నాను, వర్షం వస్తుంది, అయినా కొత్తపేట వెళ్ళవలసి వచ్చి ఇల్లు వస్తున్నాను. ఆ ఊళ్ళో లాక్ దగ్గర అలా కాళ్ళలోకి వెళ్ళిపోయిన తలకాయ, లాకు పైన ఎట్టాడు కాళ్ళు, ఏమాత్రం జారిని ఎక్కడ పడతాడో, తలకాయ కాళ్ళలోకి ఉంది. ఫుల్గా తాగేసి ఉన్నాడు కావచ్చు పాపం. నేను చాలాసేపు ఆగాను కూడా, ఎందుకంటే లెగ్గొడతాం పాపం, కాళ్ళడిపోతాడు, చచ్చిపోతాడని. మళ్ళా తాగినోటితోటి మనం అలా ఏమి పెట్టకూడదు, నన్ను ఇందులో అడహాడు అంటాడు కూడా, అలాంటి బాబాయ్ అనిపించి మనసు ఎందుకో నేను వచ్చేసాను. నాకు వచ్చిన రాత్రి కూడా ఆడి గురించి ఆలోచనే ఉంది. కాళ్ళడిపోడు అంటవా ఏంటనుకున్నాను. ఎందుకో తెలుసా, మాకు తెలిసిన కొత్తపేటలో మాకు బంధువు కుర్రోడు మారుతి సెంటర్ ఎదురుగుండగా అది ఈ కాలం మీద బ్రిడ్జి కట్టారు కదా సార్ కాలేజీ కోసం. ఆ కాలేజీ పైన ఆ వంతుని మీద బ్రిడ్జి మీద పడుకున్నాడు. ఆ రోజు మాకు ఫంక్షన్ కూడా, అక్కడ కొత్తపేటలో ఉన్నాం మేము అందరం ఫంక్షన్లో. ఆడు ఫంక్షన్కి వచ్చాడో లేకపోతే కనిపించలేదు కూడా నాకు. మేమందరం ఇంటికి వచ్చేసేటప్పుడు కారణం పోనేంటి తెలుసా, వాడు కాళ్ళాడిపోయి చచ్చిపోడు. ఎక్కడ పడుకున్నాడో? బ్రిడ్జి ఎడ్జిని పడుకున్నాడు తాగేసి. ఇలా దొల్లాడేమో, ఏమయ్యాడు? పడిపోయాడు పాపం. సాయంత్రానికి ఆడు లేడు అంటున్నారు, ఎక్కడ లేడు, కాళ్ళలో తేలాడు, చచ్చిపోయాడు. నాకు ఆడి జ్ఞాపం వచ్చేసి, పాపం వీడు నిజంగా పైన లాకు మీద కాళ్ళు అలా జారాయా, తలక ఎక్కడ ఉంది? కాళ్ళలో ఉంది. మరి ఎలా నిద్ర అవుతున్నాడో తెలియలేదాడు. నిద్ర అవుతున్నాడు, జస్ట్ కాలు స్లిప్ అయిందా, ఎక్కడ పడిపోతాడు? ఆ నిద్రలో పడిపోతాడు. లెగుతాడా? వాడు మెలుగుకుంటే జాగ్రత్త ఏదన్నా తిప్పలు పడేదన్నా పైకి ఎక్కొచ్చాము, కానీ కాళ్ళలో నుంచి వాడు పైకి ఎక్కగలుగుతాడా? చచ్చిపోతాడు. పాపం అనిపించింది, మనసు రాత్రి అంతా బాధ అనిపించింది. వాడు ఎందుకు చెప్తున్నాను తెలుసా, అపహాసకులతో మనం ఏం చేయకూడదంటే, ఈ దుష్టులతో మనం సాంగత్యం చేస్తే మన పరిస్థితి కూడా అట్టిగానే ఉండిపోద్దన్నమాట. కాబట్టి చూడండి, అదే అధ్యాయంలో 19వ వచనం చదవరా. 19వ వచనం. చెడ్డవారు మంచివారు ఎదుటను, చూడండి, చెడ్డవారు మంచివారు ఎదుటను, చూడండి, నీతిమంతులు తలుపు దగ్గర ఎవరుంటారో? భక్తిహీనులంట. తర్వాత 29వ వచనం చూడు, అదే అధ్యాయంలో.
దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి మూఢత్వమును ఎలా పొందుతాడు? బహుమానంగా పొందుతాడు. అదే సామెతల గ్రంథం 21 అధ్యాయం 24 వచనం. ధన్యుడు. 29 అధ్యాయం 8 వచనం. అపహాసకులు పట్టణమును తల్లడెల్ల చేయును. కోపం ఏం చేస్తారు? చల్లారుస్తారు. అందుకని అపహాసకులు చేసే పని ఏంటంటే రెచ్చగొట్టేస్తారు మనల్ని. అదే జ్ఞానం కలిగిన వాడంట ఆ సమస్యను చల్లార్చి వాళ్ళకి నెమ్మది కలిగి చేస్తాడట. అందుకని అపహాసకులు కూర్చుండు చోట ఏం చేయొద్దు? కూర్చోవద్దు. ఇర్మియా కీర్తనల గ్రంథం 26వ కీర్తన 4వ వచనం. అపహాసకులు కూర్చుండు చోట ఏం చేయకూడదట? కూర్చోండకంట. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో నేను పొందు చేయను. పనికి మాలిన వాళ్ళతో ఏం చేయకూడదట? సాంగత్యము చేయకూడదట. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ఇర్మియా గ్రంథం 15 అధ్యాయము 15 వచనం. అధ్యాయం 15 వచనం. చాలమ్మ. చూడండి, మనం 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. 1, దుష్టుల ఆలోచన చెప్పున ఏం చేయకూడదు? నడవకూడదు. 2, పాపుల మార్గమును ఏం చేయకూడదు? నిలవకూడదు. 3, అపహాసకులు కూర్చుండు చోట ఏం చేయకూడదు? కూర్చోకూడదు. ఇది మనం చెయ్యాలంట. నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. మరి నలవకుండా, కూర్చోకుండా, నిలవకుండా ఏం చేయగలగాల? దేవుని ఎరిగిన పిల్లలుగా, దేవుని ఎరిగిన ప్రజలుగా మనం చేయవలసింది ఏంటి తెలుసా? ఏం చేయాలట? రండి, తర్వాత వచ్చినకు రండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని జ్ఞానించిన వాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరు ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని జ్ఞానించిన వాడు ఎవరంట? ధన్యుడు. అంటే మనం చేయవలసిన పని ఏంటంటే దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదు, పాపుల మార్గాన్ని నిలవకూడదు, అపహాసకులు కూర్చుని చోట కూర్చోకూడదు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని జ్ఞానం చేస్తుంటే అందులో ఆనందం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలా? ఆనందించాలట. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఏం చేయాలంటే మనం ఆనందించాల. చూడండి, 112వ కీర్తన 1వ వచనం చూడండి. ఎవరిని బట్టి? ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ఎవరంట? ధన్యుడంట. 119వ కీర్తన 14వ వచనం. 119వ కీర్తన 14వ వచనం. నీ శాసనము ఆజ్ఞలను బట్టి నేనేం చేస్తున్నాను? సంతోషించుచున్నాను. అదే అధ్యాయం 16వ వచనం. నీ కట్టడలను బట్టి మరువకయుండును. నీ కట్టడలను బట్టి నేనేం చేస్తున్నాను? హర్షిస్తాను. నీ వాక్యము నేనేం చేయను? మరొక ఉంటాను. 35వ వచనం.
ఆ, ఆ, దాని యందు నీ ఆజ్ఞలను బట్టి జాడలు చూచి నేనేం చేస్తున్నాను? ఆనందించుచున్నాను. 92 వచ్చును. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమైన ఎడల నా శ్రమయందు నేను నశించుందును. ధర్మశాస్త్రం ఏమిస్తుంది? సంతోషం. అది సంతోషం ఈయన ఎడల నేనేం చేస్తాను? నశించియుందును. 119 కీర్తన 97 వచ్చును. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగా ఉన్నది. జ్ఞానించుచున్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింప తప్పిపోకూడదు. నీవు జాగ్రత్త పడినట్లు జ్ఞానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. ధర్మశాస్త్రం జ్ఞానించట ఏమవ్వకూడదు? మరువకూడదు. క్రైస్తవుడిగా ప్రభుని ఎరిగిన మనకు కేవలం బైబిల్తోనే అనుబంధం కావాలి. సమయం దొరికిందంటే బైబిల్ని ఏం చేయాలి? మనం ఈ గ్రంథాన్ని మనం జ్ఞానించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా జ్ఞానిస్తామో ఈ ధర్మశాస్త్రము మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. నేను మధ్యాహ్నం నుంచి కీర్తన కోసం చదువుతూ ఉన్నాను. ఈ ధర్మశాస్త్రం గురించి జ్ఞానించినప్పుడు అనేక సంగతులు నేను తెలుసుకోగలిగి అవి మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞానించకపోతే మనకేమీ తెలియదు. ఈ సంతోషం మనకు కావాలంటే వాక్యం దగ్గర మనం జ్ఞానం చేయాలి. అప్పుడే మనకేం దొరుకుతుంది? ధర్మశాస్త్రం యొక్క సంతోషం దొరుకుతుంది. కాబట్టి దీవారాత్రములో ధర్మశాస్త్రాన్ని ఏం చేయాల? దీవారాత్రములో అంటే పగలు రాత్రి కూడా వాక్యమును ఏం చేయాలంట? జ్ఞానించాలా. 25వ కీర్తన 5వ వచనం చూడండి. 25వ కీర్తన 5వ వచనం. 63వ కీర్తన 6వ వచనం. నా జీవిత కాలమంతయు ఇలాగూ నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామమును బట్టి నా చేతులెత్తుదను. దేవుని సన్నిధానంలో వాక్యమును మనం జ్ఞానించేవారమైతే మనం ఎవరమంట? ధన్యులంట. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కనుక జ్ఞానించేవారు అయితే ఏమవుతాం? కింద వచ్చినకి రండి, ముగిస్తాను నేను. అతడు నీటి కాలువల నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడట. ఎలా ఉంటాడు? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉంటాడట. హెజ్కేలు గ్రంథంలో 47 అధ్యాయం 12 వచనం చూడండి. హెజ్కేలు గ్రంథం 47 అధ్యాయం 12 వచనం. నదీ తీరమున సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు ఏమవు? వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. నెల నెలకు కాయలు కాయను, వాటి పళ్ళు ఆహారమునకును, దాని ఆకులు ఔషధమునకును వినియోగించును. దేవునికి స్తోత్రం. ఆ నది ఇరువైపులంట చెట్లు నాటబడి ఉంటాయంట. అవి అన్నాడు నెల ఏమిస్తాయట? కాపు కాస్తాయట. దాని ఆకులంట ఔషధానికి ఏం చేస్తారట? ఉపయోగిస్తారట. కాబట్టి నీటి కాలువల ఎవరన నాటబడినది. ఆకు వాడక తన కాలమందు ఏ చెట్టులాగా ఉంటాం మనం? ఫలమిచ్చే చెట్టులాగా. చూడండి,
కొన్నిసార్లు మా చిన్నప్పుడు వినపడి ఇప్పుడు వినపట్టలేదు, కానీ కొంతమంది ఇంట్లో పొగ వచ్చేది కాదు. అంటే ఏం లేదు, పొయ్యిలో పిల్లి పడుకుందా నువ్వు. పొయ్యిలో పిల్లి పడుకోవటం ఏంటి అనుకుంటే, పొయ్య ఏం చేయలేదు, వెలిగించలేదు. పొయ్యి వెలిగించలేకపోవడం కారణం ఏంటి, ఇంట్లో ఏమీ లేక. అంతే, పొత్తులు ఉండేవారు. ఆలోచన చేస్తే దేవుని ఎరిగిన తర్వాత దేవునితో సహవాసం ఎప్పుడైతే మనం మొదలు పెట్టామో అప్పటి నుండి ఇప్పుడు వరకు పొత్తు ఉండవలసిన పరిస్థితి మనకు లేకుండా సమృద్ధిని దేవుడు మనకిచ్చాడు. నమ్మునోళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకమునుపు, దేవుడు ఎరగక మునుపు ఏమున్నామంటే పొత్తులు ఉండేవాళ్ళం. ఈ వర్షాకాలం ఇలాగ ఇన్ని రోజులు పడితే అందరూ టీ ఎట్టుకోవటం, ఉప్మా చేసుకోవటం, అంతే. ఏముండేది కాదు, భోజనాలు ఉండేవి కాదు. కానీ కరువు. కానీ ఇక్కడ చెప్పబడేది ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించే బిడ్డవైతే ఆకువాడక తన కాలం అందు ఏ చెట్టులాగా ఉంటుందో తెలుసా, ఫలమిచ్చే చెట్టులాగా. అక్కడ ఆ కాలంలో నీరు లేకపోయినా వెట్ట కలిగినను ఏమనందదట, చింతనందదు, కాపు మానదట. ఎప్పుడు ఫలమిచ్చే చెట్టు ఎప్పుడు ఫలమిచ్చేలాగానే ఉంటుందట. కాబట్టి అలాగ మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలంటే ధర్మశాస్త్రమునందు ఏం చేసేవారు ఉండాలా, ఆనందించాలి. ఒకవేళ అలా కాకుండా ఉంటే ఏమవుతుంది, కింద వచనంకి వెళ్దాం. 4వ వచనం. దుష్టులు అలాగుండక, దుష్టులు ఎలాగుండరు, ఫలమిచ్చే చెట్టులాగా ఉండరు. కానీ ఎలాగుంటారు, గాలికి చెదరగొట్టే పొట్టు వలెనుందరు. గాలికి చెదరగొట్టే పొట్టు మనిషికి మంచి చేస్తుందా అంటే మంచి చేయదు. ఏం కలగజేస్తుంది, నష్టాన్ని కలిగజేస్తుంది. కమ్ముని కంట్లు అడిపోయింది అనుకోండి, బండి మీద వెళ్ళేటప్పుడు ఆ కళ్ళు అడిపోగానే ఒకసారి ఇలా కట్టుకుంటాం, బండి వదిలేస్తాం, పడిపోతాం. ఏం కలిగిస్తుంది, పొట్టు ఏం కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది. దుష్టులు ఏం చేస్తారు, మనుషులకి నష్టమే కలుగజేస్తారు, మంచిని కలుగజేయరు. కనుక దుష్టులు అలాగుంటారట. కానీ దేవుని ఎరిగిన వారుగా, దేవుని ధర్మశాస్త్రమును ఆనందించే వారమైతే మనం ఎలాగుంటాం తెలుసా, నీటి కాలువల వారం నాటబడింది, ఆకువడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటామంట. తర్వాత కిందకు వద్దాం. 6వ వచనం. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్ళిపోతుంది. దుష్టుల ఆలోచన మనం ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని పోగొడుతుంది. కనుక దేవుని చిత్తానికి లోబడదాం. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు. ధర్మశాస్త్రం ఆనందిస్తూ, ఆ ధర్మశాస్త్రాన్ని గౌరవిస్తూ, ధర్మశాస్త్రం దగ్గర సమయాన్ని గడుపుతూ మనం ముందుకు సాగగలిగితే ధర్మశాస్త్రం ఆనందిస్తుంది, నీతి మార్గములో మనం నడిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కడు ధర్మశాస్త్రానికి ఏమవ్వాలా, లోబడండి, ధర్మశాస్త్రాన్ని గౌరవించండి. యెహోవా ధర్మశాస్త్రాన్ని జ్ఞానిస్తూ దేవారాత్రము దాని జ్ఞానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలువలో ఎవరు నాటబడితే ఆకువాడికి తన కాలం ముందు ఎలాగుంటాడో ఫలమిచ్చి. మనం ఎలాగుందాం, ఫలమిచ్చే చెట్టులాగా ఉందామా, గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఉన్నామా? మనం ఎలాగ ఉండాలి, ముగిస్తున్నాను నేను. మనం ఉండవలసింది ఎలాగో తెలుసా, ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి తప్ప గాలికి చెదరగొట్టే పొట్టులాగా మనం ఎన్నడూ ఉండకూడదు. గాలికి చెదరగొట్టే పొట్టు ఎవరు అంటే దుష్టుల ఆలోచన చెప్పు నడిచేవాళ్ళు. దుష్టుల మార్గము నాశనానికి ఏం చేస్తుంది, నడుపుతుందట. కాబట్టి మనం ఫలమిచ్చే చెట్టులాగా ఉందాం. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నెల నెలకి అంటే ఏం కాస్తుందట, పళ్ళు కాస్తుందట, కాయలు కాస్తుందట, ఆకు ఎండిపోదట, ఆ ఆకు ఎప్పుడు పచ్చగా ఉంటుందట. అలాగా మనం ఫలించే చెట్లులాగా ఉండాలంటే ధర్మశాస్త్రానికి మనం విలువ ఇవ్వాలా, వాక్యానికి మనం గౌరవం ఇవ్వాలి. అలాగిచ్చి వాక్యానుసారమైన జీవితాలు మనం జీవిద్దాం. దుష్టుల ఆలోచన చెప్పు నడవద్దు, పాపుల మార్గాన్ని నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దేవారాత్రములు దాన్ని జ్ఞానిస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. గత వారం ప్రార్థన చేద్దాం. దయచేసి మీ అందరి ప్రార్థనలో ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఉచితమైన మహాకృప చేత గడిచిన వారం దినాలు మమ్మల్ని కాపాడి సజీవులుగా ఉంచి మరొకసారి నీ పాద సందుకు వచ్చి నేను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో, సాక్యములు ఎప్పుడు ఎంతో కృపణించిన తండ్రి మీకు వందనాలు.
ఇదిగో నీ సన్నిధిలో నీ నామం ఎరిగిన బిడలగా, నీ సొత్తు అయినటువంటి ప్రజలుగా నాయన, నీ బిడలగా మేము ఎలా నడవాలో 3 సంగతులు మాకు తెలియజేస్తా. దుష్టుల ఆలోచన చెప్పి నడవద్దు, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని జ్ఞానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండనన్నాడు తండ్రి. ప్రభా, మేమందరము ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి తప్ప నాయన, దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారన్నారు. అలా పొట్టులాగా మేము ఉండడానికి వీల్లేదు ప్రభా. కనుక మేమందరము కూడా నీ సన్నిధిలో ఫలమిచ్చే చెట్టులాగా ఉండాలి. అట్టి కృప దయచేయండి. వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపమని ప్రార్థన చేస్తున్నా. ఇగో బలహీనైన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న, బలపరచండి. మంగమ్మ గారిని ముట్టండి ప్రభా, హాస్పిటల్లో స్వస్థపరచండి. కలిగిన ప్రతి బలహీనత మీరు ఎరుగుదురు, మీకు అసాధ్యము కాదు నాయన. స్వస్థపరచమని ప్రార్థిస్తుంది. జగపతి గారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇంకో జ్యోతి వాళ్ళ చిన్న బిడ్డకున్న జ్వరము నేర్చం బాలించి విడిపించి ఆరోగ్యం ఇవ్వండి. దేవగారి కన్ను కలిగిన బలహీనత నుంచి స్వస్థపరచండి. ఆ కన్ను నరములను సడలించి ముట్టి స్వస్థత ఇచ్చి నీ సాక్షిగా వాడుకోండి. ఈ యొక్క ఉదయకాలపు వేళలో నీ సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి బలపరచు. వీళ్ళు ప్రతి అవసరతలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, వ్యాధి బాధల్లో మీరే మీ యొక్క సహాయం ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలపు వేళలో తండ్రి, మా ప్రార్థనలు, మా విజ్ఞాపనని పాసం చేర్చుకుని ప్రతిఫలం ఇవ్వండి. ఎత్తుబడిన మాటలు ప్రతి హృదయంలో ఫలింపజేసుకుని వాక్యానుసారంగా మేము నడవడానికి కృపనిచ్చి మేలు చేయండి నాయన. ఈ మధ్యాహ్న కాలపు వేళలో వీళ్ళందరినీ మీ చేతులకి అప్పగిస్తున్న, బలపరచండి. చాలామంది బిడ్డలు రాలేకపోయారు తండ్రి. వారు మేము కలిసి రాకడ ఆలస్యమది మరొకసారి నేను ఆరాధించుకునే తరుణాన్ని దయచేయండి. గో ప్రభా, ఊడుపుల కాలం ప్రజలు పనులకు వెళ్తుండగా వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి అయా. అనేక దినాలు పని చేసుకోగలడానికి పనిని మీరు సిద్ధపరచండి. కావలసిన ఆరోగ్యాలు, శక్తి, బలాలు ఇచ్చి నీ సాక్షులుగా బిడ్డలందరినీ వాడుకోండి. బలహీనైన వారందరినీ బలపరిచి కృపతో నింపండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి. ఇగో 10వ వంతులు మీరు దీవించండి ప్రభా. ప్రథమ ఫలాలు దీవించండి. అలాగే ప్రభా, పిడుకులు మీరు దీవించండి. నీ సందులు ఏమైతే తీసుకుని వచ్చారో వాటన్నిటిని మీరు దీవించి రెట్టింపు ఆశీర్వాదాలు బిడలకిచ్చి రాగల దినాలు ఇంకను నీ మహిమ కొరకు మేమందరం వాడబడ్డానికి కృపనిచ్చి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసము, సమాధానం ఈడుకున్న మనకును, బలహీనులుగా హాస్పిటల్ నుండి బిడ్డలకును, మన కుటుంబముకును, సంఘానికి, గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. అలాగే యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు ప్రభు కృప వారికి తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం అపవాదికి ఎలిగనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.